అనంతపురం జిల్లా యాడికి గ్రామ సమీపాన ఉన్న రైస్ మిల్లుపై దాడులు నిర్వహించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు 271 టన్నుల బియ్యం, లారీ, బొలారో ఆటోని పట్టుకున్నారు. సీజ్ చేసిన బియ్యం విలువ ₹1,24,00,000 ఉంటుందని సీఎస్డీటీ మల్లేష్ చెప్పారు. 4 రోజులు సాగిన బియ్యం తనిఖీలో 4 మీద కేసు నమోదు చేశారు. రైస్ మిల్లు యజమాని బండి మేకల బలరాముడు పరారీలో ఉండగా జింకల మసూద్ వలీ, మేడసారి గంగాధర్, షేక్ కాసిం వలీని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రాజశ్రీ అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు తాడిపత్రి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ గారికి రాబడిన సమాచారం మేరకు ఐపీఎస్ అధికారి ఎన్ఫోర్స్మెంట్ టీం అయినటువంటి ఎన్ఫోర్స్మెంట్ టీము మరియు అదేవిధంగా యాడికి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది మరియు పెద్ద మనుషుల సమక్షంలో రాబడిన సమాచారం మేరకు పెద్దపేట లింక్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా 10/8/2025 ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా యాడికి వైపు నుంచి ఒక లారీ, బొలెరో, ఆటో 3 వెహికల్స్ లోడ్లో వస్తుండగా పోలీసు వారిని చూసి వెనక్కి తిరుగుకోవడానికి ప్రయత్నం చేయగా అప్పుడు ఉన్నటువంటి పోలీసు సిబ్బంది వెళ్ళి పట్టుకోవడం జరిగింది. ఎందుకు మీరు వెళ్తున్నారని అడగగా అందులో చెక్ చేయగా అందులో పీడిఎస్ రైస్కి సంబంధించినటువంటి బ్యాగులన్నీ కూడా ఉన్నాయి. దాన్ని డ్రైవర్లు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మీరు ఎక్కడి నుంచి తెస్తున్నారంటే లింక్ రోడ్ వద్ద ఉన్నటువంటి బండి మేకల బలరాముకు చెందినటువంటి రైస్ మిల్లో నుంచి తీసుకొని వస్తున్నామన్నటువంటి చెప్పడం జరిగింది. దాని మేరకు మేము బండి మేకల బలరాముడు రైస్ మిల్ దగ్గరికి వెళ్ళగా అక్కడ సీజ్ చేయడం వల్ల, అక్కడ లాక్ చేయడం వల్ల మేమందరూ కూడా మళ్ళీ ఏఎస్పీ సార్ దగ్గర నుంచి సెర్చ్ వారెంట్ తీసుకొని ఆ సెర్చ్ వారెంట్ మేరకు మేమంతా కూడా గోడౌన్ని బ్రేకప్ చేసి పెద్ద మంది సమక్షంలో బ్రేకప్ చేసి అక్కడ 5 రూముల్లో నిల్వ చేసినారు. వివిధ రకాలుగా అన్ని లాట్ల వైజు పెట్టడం జరిగింది. రైస్ అన్ని నిల్వ ఇచ్చినారు. అయితే ఏమున్నాయని చెప్పేసి ఒకసారి చూసాము. అందులో కొన్ని మిక్స్డ్ రైస్ ఉన్నాయి, నెక్స్ట్ పీడిఎస్ రైస్ ఉన్నాయని చెప్పి తెలియవచ్చింది. అయితే వీటిలన్నింటినీ పోలీసు వాళ్ళ సమక్షంలో, పెద్ద మనుషుల సమక్షంలో మేము సీజ్ చేసేసి వాటిని సేఫ్ కస్టడీ కోసం గుంతకల్లో ఉన్నటువంటి బఫర్ గోడౌన్కి మేము అన్ని తరలించినాము. దాదాపు 270.940 కేజీలు రైస్, అంటే దాదాపు 270 టన్నులు పీడిఎస్ రైస్ అన్ని సేఫ్ కస్టడీ కొరకు మేము గుంతకల్ బఫర్ గోడౌన్కి తరలించినాము. అయితే మరి దాంట్లో శాంపుల్స్ కూడా తీసామన్నమాట. ఒక్కొక్క లాట్ వైజు శాంపుల్ తీసుకొని డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ వారికి మేము పంపించడం జరుగుతుంది అనాలిసిస్ రిపోర్ట్ కోసము. సో అనాలిసిస్ రిపోర్టు ప్రకారము మేము తదుపరి చర్యను మా జాయింట్ కలెక్టర్ మరియు మా జిల్లా కలెక్టర్ గారు తీసుకుంటారు. నెక్స్ట్ ఇవన్నీ పంచనామా కండక్ట్ చేయడం జరిగింది. తదుపరి పంచనామా మేరకు తర్వాత వాళ్ళపైన ఎవరైతే ఇందులో అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళందరిపైన ఎఫ్ఐఆర్ బుక్ చేసేసి క్రిమినల్ చర్యలు తీసుకోబడిందని చెప్పి ఇందు మూలకంగా తెలియజేయడం.